ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో నా ప్రియ సహోదరి సహోదరులకందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీకు తెలియచేయుచున్నాను. దేవుడు నన్ను పిలిచిన పిలుపు మేరకు ఆయన నన్ను ఏర్పాటు చేసుకొనిన ఈ దినాన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకమునకు మనల్ని రక్షించుటకు ఏ విధంగా వచ్చి ఉన్నాడు, ఆయన పిలుపు మేరకు ఆయన ప్రేరేపణ నిమిత్తం దేవుడు నాకు అనుగ్రహించిన ఈ ధన్యకర సమయాన్ని బట్టి ఆ దేవాది దేవునికి కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నశించిన వారి నిమిత్తం ఆయన ఈ లోకానికి మనలను వెదకి రక్షించుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకమునకి వచ్చినట్టుగా ఆయన సువార్త ద్వారా నశించడి వారిని వెదకి రక్షించాలని దేవుడు నన్ను ప్రేరేపించిన విధమును బట్టి ఇదిగో సోషల్ మీడియా ద్వారా మీ అందరికీ ముందుకు ఆ దేవుడు నన్ను తీసుకువచ్చిన ఆయన కృపను బట్టి ఆ దేవాది దేవునికి కృతజ్ఞతలు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇది రక్షణానందమైన మారు మనస్సు. ఇది దేవుడు నాకు అనుగ్రహించిన రక్షణానందకరమైన మారు మనస్సు. 2015 సంవత్సరం ఆగస్టు 15వ దినమున దేవుడు నన్ను పిలుచుకొని ఆయన మారు మనసును కలుగచేసి నాకు రక్షణ అనుగ్రహించిన దినం ఈ దినం. అందుకే ఈ దినాన్ని బట్టి దేవుడు నాకు ప్రేరేపించిన ఆ ప్రేరేపణను బట్టి నేను మీ ముందుకు వచ్చుటకు గల కారణం, ఈ దినానికి సరిగ్గా 10 సంవత్సరాల పాటు ఆయన సన్నిధిలో ఆయనతో నడుస్తూ ఆత్మానుసారమైన ఆత్మీయ విశ్వాసమును కలిగి జీవించుటకు కృప చూపించిన ఆ తండ్రికి దేవాది దేవునికి కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఇప్పటికి నేను రక్షించబడి 10 సంవత్సరాలు. ఈ దినం దేవుడు నన్ను ఇంతవరకు నడిపించి ఉన్నాడు. నువ్వు రక్షించబడ్డావు. నా దగ్గరికి నువ్వు ఒక్కడివే వస్తే కాదు, నువ్వు ఎంతమందిని రక్షిస్తావో అంతమందితో నువ్వు నా ముందు ఉండాలి. ఆయన ముందుకు మనం ప్రత్యక్షపరచబడు దినం నువ్వు నా ఒక్కడివే వస్తే కుదరదు అని దేవుడు నాతో హెచ్చరించిన ఆ మాటను బట్టి నేను మీ ముందుకు రావాలని ఆశపడి ఉన్నాను. ఆ దేవుని ప్రేరేపణ ద్వారా నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను. అందును బట్టి ఆ దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా దేవుని సువార్త ద్వారా ఒక్కరైనను రక్షించబడాలనేదే ఆయన ఆశ, తాపత్రయం. దేవుని వాక్యం ద్వారా నశించడి వారిని వెదకి రక్షించబడినట్లుగా సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టిలో ఉన్న వారికి అందరికీ నా సువార్తను ప్రకటించి వారిని శిష్యులుగా చేడి అని దేవుని బైబిల్ ద్వారా మనతో మాట్లాడిన దేవుడే ఈ ప్రేరేపణను కలుగచేసి ఉన్నాడు. అట్టి కృపను బట్టి ఆ దేవాది దేవునికి కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుదాం. మొదటిలో దేవుడంటే నాకు తెలిసేది కాదు. అసలు దేవుడంటే ఎవరు, ఆయన గుణగణాలు ఏంటి, ఆయన ఎలా ఉంటాడు, ఆయన ఎక్కడుంటాడు, ఏ విధంగా ఉంటాడు, ఎవరితో ఉంటాడు, ఇవన్నీ క్వశ్చన్స్ నాలో చాలా ఉండేవి. ఆ ప్రశ్నలకన్నిటికీ దేవుడు నన్ను పిలిచి నన్ను రక్షించిన తర్వాత బైబిల్ గ్రంథం ద్వారా అన్ని విషయాల యందు ఒక పరిపూర్ణమైనటువంటి క్లారిఫికేషన్, ఒక నిజ స్వరూపమును దేవుడు నాకు దయచేసి ఉన్నాడు. దేవుడు అంటే ఎవరు? చాలామంది ప్రజలు దేవుడంటే తెలియక దేవునికి దూరంగా ఏదో ఉన్నాం, పుట్టాం, పెరిగాం, ఇదిగో వయసు మళ్ళింది, వృద్ధులయ్యాం, చనిపోతున్నాం అనే ఈ ధోరణిలోనే ఉంటున్నాం. మరి దేవుడంటే ఎవరో సరి అయిన వివరణ తెలియక దేవుడంటే ఎవరు, ఎలా ఉంటాడు, ఆయనను సేవిస్తే మనం ఏ విధంగా మారుమనసు పొంది ఆయనలో మనం నిక్షిప్తమై ఆయనలో మనము ఆయనతో ఎలా బ్రతికి ఉంటామో తెలియక నశించేది చాలామంది ప్రజలు ఉన్నారు. అట్టి వారి నిమిత్తమై దేవుడు నన్ను ఒక చిన్న పావుగా
ఆయన పాత్రగా వాడుకొనాలని, వాడుకొనబడినట్లుగా నేను కోరుకొని ఉన్నాను. అందుని బట్టి దేవుడు నన్ను ప్రేరేపించి దేవుని వాక్యంను మీకు అందరికీ అందించుటకు, ఆ ప్రేరేపణను బట్టి నేను మీ ముందుకు వచ్చుటకు దేవునికి కృతజ్ఞతలు. నా ప్రియ సహోదరి సహోదరులరా, ఇంతవరకు ఇది నా యొక్క చిన్న సాక్ష్యము. నేను మళ్ళీ మీతో పంచుకోవాలని కూడా ఆశపడుతూ ఉన్నాను. మళ్ళీ ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలోనికి, అసలు దేవుడు అంటే ఎవరు, దేవుడు ఎలా ఉంటాడు, అసలు దేవుణ్ణి నమ్మటానికి గల కారణాలు ఏంటి, ఎందుకు నమ్ముకోవాలి, దేవుణ్ణి ఏ విధంగా సేవించాలి, దేవునికి ఉండే గుణగణాలేంటి, వాటినన్నిటి గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాంశంలోనికి వెళదాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇదిగోనైనా నీ ప్రజల ముందుకు నన్ను తీసుకువచ్చిన నీ యొక్క పిలుపు మేరకు, నీ యొక్క ప్రేరేపణ మేరకు మాట్లాడబోచున్న పరిశుద్ధాత్ముడా, నీకు స్తోత్రాలు. నాయనా, నీవే నాతో మాట్లాడమని నీ ప్రజల ద్వారా నా తండ్రి నీ సువార్తను నీ ప్రజలకు వినిపించి, వారిలో కొందరైనను నా తండ్రి నీ వాక్యమును విని ప్రభువా నిన్ను అంగీకరించి నీ రక్షణ మార్గంలోనికి మరలినట్లుగా కృప చూపించి ఆశీర్వదించమని యేసు ఉన్నతమైన నామాలు అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులకు మరి ఒకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియచేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యాంశం, దేవుడు ఎవరు, దేవుడు ఎవరు, దేవుడు ఎవరు అనేది ప్రశ్న చాలా చిన్నది, కానీ దానికి వివరణ చాలా పెద్దది. ఒక మాటలో మనం దేవుడు ఇది అని మనం చెప్పలేం. దేవుడు ఒక మాటలో ఎవరు అని మనం వివరించలేనివాడు, కాబట్టే ఆయన దేవుడు. కానీ ఆయన ఎవరో, దేవుడు అంటే ఎవరో మనము కొన్ని నిర్వచనాల చొప్పున దేవుని వాక్యం ద్వారా మనకు ప్రత్యక్షపరచబడిన వాక్య లేఖన అంశాలను ఆధారంగా చేసుకొని ఆయన ఎవరో మనం తెలుసుకుందాం. మరి దేవుడు ఎవరు, దేవుడు అంటే ఎవరు? దేవుడు అనగా స్వయంభవుడు అంటే ఆయన తనకు తానుగానే ఉన్నవాడు. సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ అంటాం. ఆయన తనకు తానుగానే ఉన్నవాడు. ఆయనను ఎవరు కూడా సృష్టించిన వారు కారు. ఆయనే సృష్టికర్త, ఆయనే క్రియేటర్. ఎనీబడి ఈజ్ నాట్ దేర్ టు క్రియేట్ ద గాడ్. God is only creator. Anybody not created by the man or everything. He is only one of the God. He is one only creator. Creator అనగా తనకు తానుగానే ఉన్నవాడు. ఆయనను ఎవరు కూడా సృష్టించిన వారు కారు. ఆయన తర్వాత ఇక ఎవరు లేరు. ఆయనే మొదట అయి ఉన్నవాడు. అందుకే దేవుడు తనకు తానుగానే ఉన్నవాడు, స్వయంభవుడు. ఎవరు కూడా దేవునిని చేయలేదు. ఆయనే దేవుడు. ఎవరి చేత కూడా చేయబడని వాడు దేవుడు. ఎవరి చేతనైనా చేస్తే అదేమవుతుంది? బొమ్మ అవుతుంది, లేదా వస్తువు అవుతుంది. అంతేకాని దేవుడు ఎలా అవుతాడు? ఎవరి చేత కూడా చేయబడని వాడే దేవుడు. అట్టివాడే స్వయంభవుడుగా ఉన్నవాడు దేవుడు అని మనకు దేవుని వాక్య లేఖన అంశాల ఆధారంగా తెలియజేయబడినటువంటి నిర్వచనం. ఆయన స్వయంభవుడు. అదే మనము మరికొన్ని లేఖన అంశాలను, కొన్ని థియలాజికల్ వర్డ్స్ని కనుక మనం పరిశీలిస్తే, ఆ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే థియాలజీ, వేదాంతం అనేటటువంటి పదం, ఆ పదం గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది. గ్రీకుల కాలంలో గ్రీకు చదివి గ్రీకు రాసేవారు మాత్రమే, అది హిబ్రూ భాష, హిబ్రూ గ్రీకు అవి రెండు లింక్డ్ లాంగ్వేజెస్. అంటే దేవుడు ఉద్భవించిన కాలంలో ఒక పదం నుంచి ఆవిర్భవించినటువంటి పదం థియోస్ అనగా దేవుడు అని,
లోగోస్ అనగా సంభాషణ, లేదంటే విశ్లేషణ అని చెప్పొచ్చు. విశ్లేషణ, పలకబడిన వాక్యం అని అర్థం వస్తుంది. థియోస్ అనగా దేవుడు అని, లోగోస్ అనగా విశ్లేషించబడిన వాక్యం, లేదంటే మాట్లాడబడిన వాక్యం, లేదా వివరించబడినటువంటి వాక్యం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఆయన సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్, తనకు తానుగా ఉన్నవాడు, స్వయంభవుడు. ఎవరు ద్వారా ఆయన చేయబడని వాడు, ఎవరు దేవుని చేయలేదు. ఆయనే దేవుడు అని దేవుని వాక్యం సెలవిస్తోంది. మరి కొంతమంది అంటారు దేవుడు లేడు, దయ్యాలు లేవు అని అంటుంటారు. దేవుడు లేడు, దయ్యాలు లేడు అనే మాట మనం పురాతన కాలం నుంచి కూడా వింటూనే ఉన్నాం. దేవుడు ఉన్నాడు, దయ్యాలు కూడా ఉన్నాయి అని పరిశుద్ధ గ్రంథం కూడా మనకెన్నో వ్యాఖ్యానాలలో వివరించబడ్డాయి. మరి ఫర్ ఎగ్జాంపుల్, ఒక సైంటిస్ట్ అంటున్నాడు, ఒక ప్రొఫెసర్, బాగా చదువుకున్న వేదాంతి, ఆయన అంటున్నాడు, ప్రొఫెసర్ గారు దేవుడు ఉన్నాడా అంటే, ఎవరు విశ్వాసి అడుగుతాడు, ఉన్నాడంటే ఆ ప్రొఫెసర్ గారు దేవుడు లేడు, ఎక్కడున్నాడు దేవుడు, ఉన్నాడా, మరి ఉంటే చూపిస్తావా, ఎక్కడ చూపించు అని ప్రొఫెసర్ గారు అడిగితే, విశ్వాసి అంటాడు, లేదు నేను చూపించలేను అంటాడు. విశ్వాసి ఏమంటాడు, దేవుడు ఉన్నాడు అని చెప్తాడు, కానీ నేను చూపించలేను అని అంటాడు. మరి ఎలా నమ్మటం దేవుడు ఉన్నాడని అని ఎదురు ప్రశ్న వేస్తాడు ప్రొఫెసర్ గారు. అయితే కంటితో చూడలేనిది, కంటికి కనబడనివి, అకార్డింగ్ టు సైన్స్ దెర్ ఈజ్ నో గాడ్ అంటాడు. అంటే దేవుడు కంటికి కనపడాలని అతని ఉద్దేశం. కంటికి కనపడనిది, కంటితో చూడలేనిది, వీటికి అస్తిత్వం ఉంటుంది, అస్తిత్వం లేనట్టే వాటికి, కాబట్టి దేవుడు కూడా లేడు అని అంటాడు. ఎవరు? ప్రొఫెసర్ గారు. మరి విశ్వాసి అంటాడు, మరి మీరు ఎలా చెప్తున్నారు సార్ దేవుడు లేడని? మళ్ళీ విశ్వాసి ప్రొఫెసర్ గారిని అడిగితే, ప్రొఫెసర్ గారు నా కామన్ సెన్స్తో చెప్తున్నా అంటాడు. ఏంటి? కామన్ సెన్స్తో చెప్తున్నా అంటాడు. కామన్ సెన్స్ అంటే నా మేధస్సుతో నేను చెప్తున్నాను అంటాడు. మేధస్సా? మరి మీ మేధస్సు నాకు చూపిస్తారా అని అడుగుతాడు విశ్వాసి. మీ కామన్ సెన్స్ నాకు చూపిస్తారా, అది ఎక్కడుందో చూపిస్తారా, నేను కూడా చూస్తాను అని అంటాడు. ప్రొఫెసర్, ఇదిగో నా కామన్ సెన్స్ అంటాడు. ఏది? ఆయన తలని చూపిస్తూ నా కామన్ సెన్స్ అంటాడు. నీ తల కనిపిస్తుందిగా, నాకు నీ కామన్ సెన్స్ ఎక్కడ కనపడుతుంది సార్ నాకు అని అంటాడు విశ్వాసి. ఓ, అయితే నేను కూడా కామన్ సెన్స్ని చూపించలేను అని ప్రొఫెసర్ గారు ఒప్పుకుంటాడు. అలాగే కామన్ సెన్స్ని చూపించలేము, మనకు తగిలిన గాయం వలన వచ్చిన నొప్పిని మనం చూపించలేము, కొట్టినప్పుడు వచ్చే బాధను మనం భరించలేని ఆ బాధను మనం చూపించలేము. కానీ ఆ బాధ దేనివల్ల వస్తుందో, గాయం వలన వచ్చిందో, ఈ ఇంటర్నల్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉంటాయో దేవుడు కూడా మనలో ఇంటర్నల్గా ఉంటాడు అని దేవుని వాక్యం సెలవిస్తోంది. అంటే హెల్ ఉంది, హెవెను ఉంది, ఏంజల్స్ ఉన్నాయి, డీమన్స్ ఉన్నాయి, డీమన్స్ స్పిరిట్స్ కూడా ఉన్నాయి అని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. అంటే ఏంటి? దేవుడున్నాడు, దయ్యాలు కూడా ఉన్నాయి, దయ్యాల వాటి స్పిరిట్స్ కూడా ఈ భూమిని ఆవరించి ఉన్నాయని మనం కొన్ని లేఖన భాగాలలో మనం చూసి ఉన్నాం. అంటే దేవుడు కూడా ఉన్నట్టే కదా. కంటికి కనిపించినంత మాత్రాన దేవుడు లేడని మనం చెప్పలేంగా. కంటికి కనపడి కంటికి ఉన్నది అది వస్తువుగా ఉంటుందే కానీ దేవుడు మన కంటితో మనం చూడలేము. వస్తువులను మనం చూడగలం, వస్తువులను మనం చూసి వాటికున్న ప్రకాశమానాన్ని, తీక్షణమైనవిగా కొన్ని ఉంటాయి, వాటిని మనం చూడలేం. అలాగని వాటిని దేవుడు అని పిలవలేం. అలాగే నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఉన్నాడు. మరి దేవుడు ఎవరు అని అంటే ఆయన ఆత్మ అయి ఉన్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది,
దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఏ విధంగా ఆరాధించాలి? మనకున్న ధనంతో కాదు, ఘనతలతో కాదు, మనకున్న గ్రేట్‌నెస్ థింగ్స్‌తో కాదు. వాటెవర్ ఇట్ మే బీ. దేవుణ్ణి ఆరాధించాల్సింది, దేవుణ్ణి కొనియాడవలసింది మన హృదయంతో. ఆయనను మన ఆత్మ, ఆయన మనకు ఆత్మై ఉన్నాడు. మనం ఆయనను ఆరాధించినప్పుడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలనని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులరా, మరి దేవుడు ఎవరు అనంటే ఆయన స్వయంభవుడు. ఆయనకు తనకు తానుగా ఉన్నవాడు. ఆయన సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్. ఎవరు కూడా దేవుని చేయలేదు. ఎవరు దేవుణ్ణి చేయలేదు. ఆయన దేవుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి దేవుని స్వభావం ఏంటి? దేవుడంటే దేవుని స్వభావం ఎలా ఉంటుంది? దేవుని స్వభావం ఎలా ఉంటుంది? మనుషులకు మనుష్య స్వభావం ఉంటుంది. దేవునికి దేవుని స్వభావం ఉంటుంది. మనుష్య స్వభావంలో లోపాలు ఉంటాయి. దేవుని స్వభావంలో ఎటువంటి లోపాలు ఉండవు. పరిశుద్ధుడు ఆయన. పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములతో నిత్యము కొనియాడబడుచున్నవాడు దేవుడు. మరి ఆయనకు స్వభావం ఉంటుందా అంటే ఎస్, గాడ్ హ్యాస్ నేచర్. గాడ్ హ్యాస్ ఎ గ్రేట్ నేచర్. వాట్ ఈస్ దట్? దేవునికి కొన్ని స్వభావాలు ఉన్నాయి. మొట్టమొదటిది సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్. ఏంటది? స్వయంభవుడు ఆయన. ఎవరి చేత చేయబడినవాడు, తనకు తానుగా ఉన్నవాడు స్వయంభవుడు. రెండవదిగా సెల్ఫ్ సాటిస్ఫైడ్, అనగా సొంతగా తృప్తి పొందినవాడు. సొంతగా తృప్తి పొందినవాడు అంటే ఆయన కలుగ చేసిన వాటిలో ప్రఖ్యాతిగాంచిన వాటిని చూచినప్పుడు ఆయన సొంతగా తృప్తి నొందినవాడు. లోకమును సృజించినవాడు ఆయన. భూమిని సృజించినవాడు. లోకంలో ఉన్న సమస్తమును కలుగజేసినవాడు. వాటినన్నిటినీ చూసి ఆయన సొంతగా సంతృప్తి నొంది ఉన్నాడు. ఆయన సెల్ఫ్ సాటిస్ఫైడ్. దేవుడు సొంతగా తృప్తి పొందినవాడు. మూడవదిగా తనలో తాను సమకూడి ఉన్నవాడు. సెల్ఫ్ సఫిషియంట్ అని అంటాం. తనలో తాను సమకూడి ఉన్నవాడు. తనలో తాను సమకూడి ఉన్నవాడు. హీ కెన్ క్రియేట్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఆయన సమస్తమును కూడా కలిగి ఉన్నవాడు. తనలో తాను సమకూడి ఉన్నవాడు. నాలుగవదిగా సమస్తమును కలిగి ఉన్నవాడు. ఆయన స్వభావ లక్షణాలు, దేవునికి ఉన్న స్వభావ లక్షణాలు దేవుని స్వభావంలో మనకు 4 విధాలుగా కనిపిస్తాయి. దేవుడు ఎలా ఉంటాడంటే స్వయంభవుడిగా ఉంటాడు. సొంతగా తృప్తి పొందినవాడై ఉన్నాడు. తనలో తాను సమకూడి ఉన్నవాడు. సమస్తమును కలిగి ఉన్నవాడు. ఆయన దేవుని యొక్క స్వభావం ఈ విధంగా ఉన్నాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి దేవుడు ఏ విధంగా ఉన్నాడు? స్వయంభవుడిగా ఉన్నాడు. సొంతగా తృప్తి పొందినవాడు. తనలో తాను సమకూడి ఉన్నవాడు. సమస్తమును కలిగి ఉన్నవాడు అని దేవుని వాక్యం సెలవిస్తోంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు అంటే ఎవరు? ఆయన యొక్క గుణగణాలు ఏంటి అనే అంశం మీద మనం తెలుసుకుంటూ ఉన్నాం. మరి దేవుడు అంటే ఇంకా ఏమైనా స్పెషల్ క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఎస్, ఇంకా ఉన్నాయి. ఒక్క మాటలో మనం దేవుని గురించి, దేవుడు ఎవరు అని చెప్పలేమని నేను ముందుగానే మీతో చెప్పి ఉన్నాను. దేవుడు అనగా మహిమామయుడు. హీ ఈజ్ గ్లోరియస్. ఆకాశ చంద్ర నక్షత్రముల కంటే, వేవేల కాంతుల సూర్యుల కంటే ఆయన మహిమ కలిగిన దేవుడు. ఒక్కొక్కరు అంటుంటారు కదా, ఆ దేవుడే కనపడితే ఆ దేవుణ్ణి నేను అడుగుతాను, నన్ను ఎందుకు ఈ విధంగా కలగజేశావు, నాకున్న బాధలు ఇన్ని పెట్టావు, ఎందుకు పెట్టావు తండ్రి అని దేవుణ్ణి ప్రశ్నిస్తానని అంటుంటారు. మరి ఆ దేవుడే మహింపరుచుకుంటే ముందు మనం ఉంటామా? ఒక సూర్యుని, ఒక
మామూలుగా ఏదైనా అడ్డు పెట్టుకొని మాత్రమే మనం చూడగలమే కానీ, సూర్యుడిని చేసిన ఆ దేవుడినే నువ్వు చూడాలనుకుంటే, ఆయన మహిమను నువ్వు తట్టుకోగలవా? మనుష్యుడివైన నువ్వెంతటి వాడవు? మనుష్యుడివైన నువ్వెంతటి వాడవసలు? ఆయన మహిమను మనం చూడగలమా? బండ సందున ఉండి ఆయన వెళ్ళిన తరువాత లాస్ట్‌లో చివరగా చూచినటువంటి ఆ వెలుగు ప్రకాశమానానికే మోషే తట్టుకోలేకపోయాడు. మరి ఆయన ప్రకాశమానం మనం తట్టుకోగలమా? మోషే దేవుణ్ణి చూడాలని, ఆయన మహిమను చూడాలని ఆశపడి ఉన్నప్పుడు, నువ్వు చూడలేవు, నువ్వు బండచాటుకు వెళ్ళి దాక్కొని చూడు, నేను ఎలాంటి వాడినని అన్నప్పుడు, మోషే భయపడి బండ సందులోకి వెళ్ళి చూస్తూ ఉంటే ఆ మహిమను కూడా భరించలేకపోయాడు. అంత మహిమాన్వితుడు మన దేవుడు. మరి దేవుడు అనగా మహిమామయుడు. ఆయనను మనం చూడలేం. మన సాధారణ కన్నులతో ఆయనను మనం దృష్టించలేం. దేవుడు మహిమాన్వితుడు. హీ ఈజ్ వెరీ గ్లోరియస్. రెండవదిగా, ఆయన సమస్తమును ఆయన పలుకగా కలిగెను. దేవుడు మహిమామయుడు. ఆయన పలుకగా ఈ లోకంలో ఉన్న ప్రతిదీ కలిగెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి దేవుడు అంటే మన ప్రతి విధమైనటువంటి వాటిలో ఉంటాడా? మనం కలుగజేసుకున్న వాటిలో కానీ, ఈ సృష్టిలో ఏ వస్తువులోనైనా కానీ, ఏ చెట్టుల్లో కానీ, ఏ పుట్టల్లో కానీ ఏమైనా ఉంటాడా అంటే, ఆయన భూమి ఆకాశములను సృజించి ఉన్నాడు. కానీ సృజించబడినటువంటి ఏ సృష్టిలో ఉన్న వస్తువులో ఆయన లేడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు మట్టితో చేసిన కొండను చేసిన వాడు కుమ్మరి ఆ కొండలో ఉంటాడా? మరి కంప్యూటర్ని చేసిన చార్లెస్ బాబేజ్ అందులో ఉంటాడా? కారును చేసినటువంటి, ఇంజిన్ని చేసినటువంటి, ట్రైన్ని చేసినటువంటి, ఫ్లైట్ని చేసినటువంటి వారందరూ అందులో ఉన్నారా అంటే అందులో ఉండరు. సృష్టిలో ఎక్కడ కూడా దేవుడు ఉండడు. ఆయన కనుక చేసింది సృష్టికి కర్త ఆయన. సృష్టిలో మనం ఎక్కడికి వెళ్ళి ప్రార్థించినా కూడా ఆయన ఏ వస్తువులో ఉండడు. కానీ మనం వెళ్ళి ఆయనను స్తుతించి ఎక్కడ మనం ప్రార్థించినా కూడా మన మొరను ఆలకించే దేవుడు ఆయన. సృష్టి మొత్తము ఆవరించి ఉన్న దేవుడు ఆయన. ఒక వస్తువుకి పరిమితమై ఉండడు, ఒక ప్లేస్కి పరిమితమై ఉండడు. ఆయన ఎవర్ లాస్టింగ్. ఎక్కడికి వెళ్ళినా మనం అక్కడ ఉంటాడు. నువ్వు ఆకాశంలోకి వెక్కిన, పాతాళంలోనికి నువ్వు దిగినను నేను అక్కడ ఉన్నాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాంటి వాడు దేవుడు. ఆయన లేనిదంటూ కూడా ఏదీ లేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి దేవుడు ఆయనకున్నటువంటి స్వభావం మనం చూసి ఉన్నాం ఇప్పటి వరకు. మరి ఆయనకున్నటువంటి గుణగణాలు ఏంటో కూడా తెలుసుకుందాం. దేవుడు ఆయనకున్న గుణగణాలు ఏమిటో మనం కొన్ని తెలుసుకుందాం. దేవుడు అంటే మనం ఒక మాటలో చెప్పలేమని చెప్పి ఉన్నాం. దేవుడు అనగా ఒక మాటతో సమాధానం వచ్చేది కాదు. హీ ఈజ్ ఆల్వేస్ బీ విత్ అస్. మనతో ఉన్నవాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. మరి ఆయన గుణగణాలు ఏంటో మనం తెలుసుకోవాలి. దేవుడు అనగా ఆయనకున్నటువంటి గుణగణాలు ఏవనగా మనం కొన్ని విషయాలను తెలుసుకుందాం. మొట్టమొదటిదిగా, దేవుడు జ్ఞానవంతుడు. దేవుడి గుణగణాలలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యాంశాలు కొన్ని మనం తెలుసుకుందాం. దేవుడు ఎవరు అనగా దేవుడు జ్ఞానవంతుడు. దేవునికి ఉన్న స్వభావ లక్షణాలలో మొట్టమొదటిది జ్ఞానవంతుడు. ఆయన జ్ఞానమునకు మితియు లేదు. చూసారా నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన సృష్టించిన సృష్టి యావత్తు అంతా ఎంతో ఆశ్చర్యం, అద్భుతం. ఎన్నో రకాల రంగులు అద్దినటువంటి పూలు, ఎన్నో
విశాలమైనటువంటి ప్రదేశాలు, సరిహద్దులు లేని సముద్రాలు, సరిహద్దులను నిర్మించి ఆ సముద్రాలకు ఇసుక తెన్నెలను వాటికి చివరి బార్డర్ లైన్గా పెట్టిన దేవుడు. ఆయన జ్ఞానమునకు మితి లేదు. మొట్టమొదటిగా దేవుడు జ్ఞాని. సర్వసంపదల జ్ఞానము నా యందు గుప్తములై ఉన్నవి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన జ్ఞానవంతుడు. దేవుడు ఎవరనగా చెరగనివాడు. చెరగనివాడు అనగా ఎప్పుడూ కూడా ఇక్కడ లేడు అక్కడ లేడు అన్న దానికి అర్థం లేదు. ఆయన ఎక్కడ కూడా ఉన్నాడు అని అర్థం వస్తుంది. చెరగనివాడు. మూడవదిగా ఎవరి మీద ఆధారపడేవాడు కాడు దేవుడు. ఆయన స్వయంభవుడు. ఆయన మీద మనం ఆధారపడతాం, కానీ ఎవరి మీద దేవుడు ఆధారపడేవాడు కాడు. నాలుగవదిగా నిత్యుడు. ఆయన ఎవరనగా నిత్యుడు, ఎటర్నల్. హీ ఈజ్ ఆల్వేస్ ఎటర్నల్. ఎటర్నిటీ అంటాం, ఎటర్నాలిటీ. ఐదవదిగా సర్వశక్తిమంతుడు, ఒమ్ని ప్రెజెంట్. ఫస్ట్ వన్ ఈజ్ వాయిస్, ఆయన జ్ఞానవంతుడు. రెండవది ఇమ్యూటబుల్, చెరగనివాడు. మూడవది ఇండిపెండెంట్, ఎవరి మీద ఆధారపడేవాడు కాడు. ఎటర్నాలిటీ, నిత్యుడు. ఒమ్ని ప్రెజెంట్, సర్వశక్తిమంతుడు. ఆయన శక్తికి అవధులు లేవు. ఆయన సర్వశక్తిమంతుడు, ఏదైనా చేయగలిగిన వాడు. దేవుని యొక్క గుణగణాలు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏమైనా ఉన్నదా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సర్వశక్తిమంతుడు. ఆయన ఆజ్ఞాపిస్తే ఏవైనా జరుగుతాయి. మరి మనం ఏదైనా కావాలి అని అంటే తప్పక దయచేవాడు. మనం అడిగి పొందుకుంటాం. మరి అడిగితే ఇవ్వకుండా ఉండే దేవుడు కాడు దేవుడు. ఆయన అన్నీ మనకు ధారాళంగా అనుగ్రహించేవాడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఇన్కాంప్రహెన్సిబుల్, ఆరవదిగా ఆయనను గ్రహించుట అసాధ్యం. దేవుని మనం గ్రహించలేం. ఒక విషయంతో మనం ఆయన్ని కంప్లీట్ చేయలేం. ఈ విషయం ఇంతటితో ఆపేద్దాం అని అనడానికి లేదు. దేవుడు ఎవరు అనంటే ఇది కంటిన్యూయస్ థింగ్. మనం అంటాం కదా, టెన్సెస్ నేర్చుకున్నట్టు. ఇట్ ఈస్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని. ఎక్కడా కూడా ఆగిపోనివాడు ఆయన. నిన్న, నేడు, రేపు ఉండువాడు. తరాలు మారిన ఏ యుగంలోనైనాను ఉన్నవాడు ఆయన. మరి ఆయనను గ్రహించగలమా మనం? ఒమ్నిసెంట్, సర్వజ్ఞాని. ఏడవదిగా సర్వజ్ఞాని. ఆయన జ్ఞానమునకు మితి లేదని మనం మాట్లాడుకున్నాం. ఇన్విజిబుల్, ఎనిమిదవదిగా ఇన్విజిబుల్, అదృశ్యుడిగా ఉంటాడు. దేవుడు కనపడని వాడిగానే ఉంటాడు, కానీ మనం పలికే ప్రతి మాట, మనం చూసే ప్రతి చూపు, మనం నడిచే ప్రతి నడత నడవడిక ఆయన గమనిస్తూనే ఉంటాడు. మనం ఆయనను చూడలేం. ఆయన చూపు మన మీద ఎప్పుడు నిత్యము ఉంటుంది. అదృశ్యుడిగా ఉండి కూడా మనల్ని నడిపించుచున్నవాడు మన దేవుడు. దేవుడు సర్వశక్తిమంతుడు. ఒమ్నిపొటెంట్, తొమ్మిదవదిగా ఒమ్నిపొటెంట్, సర్వశక్తిమంతుడు. పదవదిగా స్పిరిట్, ఆయన ఆత్మయ్య ఉన్నాడు. ఆయన ఆత్మయ్య ఉన్నాడు. తొమ్మిదవది ఒమ్నిపొటెంట్, సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైనటువంటి ఏమీ లేవు. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చినవాడు. ఇశ్రాయేలీయులకు అగ్నిస్తంభంలో, మేఘస్తంభంలో ఉండి వారిని రక్షించి కాచి కాపాడి కనానుకు చేర్చిన దేవుడు. ఐగుప్తు నుంచి, బానిస బ్రతుకులో నుంచి విడిపించిన ఇశ్రాయేలీయుల దేవుడు. ఆయనే మనకు దేవుడై ఉన్నవాడు. ఆకాశం నుంచి మన్నాను కురిపించిన దేవుడు. 40 రాత్రులు పగళ్ళు వర్షమును కురిపించి భూమి మీద నీటిని ప్రవహింపచేసిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏమైనా ఉన్నదా? కాకుల ద్వారా ఆహారంను ఏలియాకు పంపిన దేవుడు. నీటిని ద్రాక్షరసంగా మార్చిన దేవుడు. వెదరాలు ఇంటిని నూనె కొట్టుగా మార్చిన దేవుడు.
మండుచున్న పొదలో నుండి మోషేతో మాట్లాడిన దేవుడు. ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతే అద్భుతాలు, ఆశ్చర్యాలు. ఆయనకు శక్తికి ఏమైనా ఫుల్ స్టాప్ ఉన్నదా? ఆయన ఎప్పుడు సర్వశక్తిమంతుడు. 10వదిగా స్పిరిట్, ఆత్మయ్య ఉన్న దేవుడు. ఆయన ఆత్మయ్య ఉన్నాడు. అనగా నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడిన తర్వాత ఆయన అనేక మంది ఆయన శిష్యులకు కనబరుచుకొని, ప్రత్యక్షపరచుకొని, ఇదిగో నేను నా తండ్రి వద్దకు వెళుచున్నాను, నేను మీకు తోడు కాదన్న కర్తను మీకు పెట్టి వెళుచు ఉన్నా. ఆయనే పరిశుద్ధాత్ముడు, ఆయన ఆత్మయ్య ఉన్నాడు. పరిశుద్ధాత్మని మనకు తోడుగా ఉంచి, ఇదిగో నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళగొరుచున్నాను, అది తండ్రి దగ్గర ఉన్నది, లేని యెడల నేను మీతో చెప్పుదును అని తన శిష్యులతో చెప్పి ఆయన తండ్రి యొద్దకు ఆరోహణమైపోయినాడు. ఇప్పుడు మనతో పరిశుద్ధాత్ముడు మనతో ఆదరణకర్తగా ఉన్నాడు. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. దేవుడు మనతో ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మనకు ఆదరణకర్తగా ఈ లోకంలో ఉన్నాడు. మనకు సహాయం చేయడానికి, మనకు ప్రార్థనను సహాయం చేయడానికి, ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో విజ్ఞాపన చేయుటకు ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన దేవుడు, త్రిత్వమై ఉన్న దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడై ఉన్న దేవుడు, మనకు తోడై ఉన్న దేవుడు. 11వదిగా దేవుడు జీవము గలవాడు. హీఈస్ ట్రూత్. దేవుడు జీవము గలవాడు. 12వదిగా ప్రేమ, ప్రేమాస్వరూపి అయినవాడు. దేవుడు ఎవరు అనగా ప్రేమాస్వరూపి. ఆయన ప్రేమకు మితి లేదు. ఆయన ప్రేమకు మితి లేనివాడు. మనల్ని ఎంతగానో ప్రేమించుచున్న దేవుడు. దేవుని ప్రేమకు అవధులు లేవు. అట్టి దేవుడు మన దేవుడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు అంటే ఎవరు? మనం ఒక మాటలో చెప్పలేమని చెప్పాను. అదే నా నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారు. ఈ గుణగుణాలన్నీ కూడా మన ప్రభు అయిన యేసు క్రీస్తులో మనం చూస్తాం. దేనికి కొదువ లేనివాడు మన ప్రభు. హీ ఈజ్ వాయిస్, హీ ఈజ్ ఇమ్యూటబుల్, హీ ఈజ్ ఇండిపెండెంట్, హీ ఈజ్ ఎటర్నాలిటీ, హీ ఈజ్ omnipresent, హీ ఈజ్ incomprehensible, omniscient, he is invisible, he is omnipotent, he is spirit, he is truth, he is love, he is faithful, and finally he is monotheist. ఒకే ఒక్కడు. దేవుడు అనగా ఒకే ఒక్కడు. చాలామంది దేవుళ్ళు ఉన్నారు. ఆ దేవుడి దగ్గరికి వెళ్తాం, ఈ దేవుడి దగ్గరికి వెళ్తాం. దేవుడు అన్నవాడు ఎప్పుడు ఒక్కడే. దేవుడు అని ఆయన ఎప్పుడు ఒక్కడే. కోటాను కోట్ల దేవదూతలు ఆయనకు పరిచారకులుగా ఉన్నారు. అంతేకాని వాళ్ళందరూ పరిచారకులుగానే దేవదూతలే కానీ దేవుళ్ళు కారు. మరి దేవుడికి దయానికి తేడా ఏంటి అంటే ఉంది. అసలు దెయ్యం అంటే ఎవరు? దేవుని దగ్గర నుంచి పడిపోయిన దేవదూతే దయ్యం. దేవుని ఉగ్రతకు కారణమై నేనే దేవుణ్ణి అని విర్రవీగి పడిపోయినటువంటి వారే పడిపోయిన దేవదూతలే ఈ దయ్యాలు. ఈ భూమి మీద, దేశం మీద ఆవరించి నీ పక్కన నా పక్కన మనం వెళ్ళే చోట, ప్రతి చోట, మధ్యాకాశంలో ఎక్కడ పడితే అక్కడ దయ్యాలు ఉన్నాయి. కానీ దేవుని నమ్మిన ప్రజలకు దేవుడు తోడై ఉన్నాడు. దేవుని ప్రజలమైన మనము ప్రార్థన ద్వారా ఆ దయ్యపు శక్తులను మనం జయించగల శక్తి, ఆ సర్వాంగ కవచమును దేవుడై ఉన్న దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. దేవుని కృప మనకందరికీ తోడైండును గాక. ఆ ప్రియ సహోదరి సహోదరులారా, ఎంత గొప్ప దేవుడు మనకు తోడై ఉన్నాడు కనుక దేవుని గుణగణాలను మనం ఇంతవరకు తెలుసుకొని ఉన్నాం. రానున్న కాలంలో మరి దేవుడు అంటే ఎవరు అని మరికొన్ని ప్రశ్నలకు సమాధానంగా నేను మీ ముందుకు రాబోతూ ఉన్నాను. అట్టి కృప ధన్యత దేవుడు మనకందరికీ దయచేయును గాక. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, ప్రభువైన దేవుని సన్నిధి, ప్రేమ
మనకందరికీ తోడైండును గాక. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఆయన నిత్యుడు అని కొన్ని విషయాలను బట్టి మనం తెలుసుకొని ఉన్నాం. ఆయన చేసిన ఎన్నో అద్భుతాలను బట్టి, దేవుని వాక్యం ద్వారా, దేవుని వాక్య లేఖనాంశాలను బట్టి మనం తెలుసుకొని ఉన్నాం. దేవుడు నిత్యము ఉన్నవాడు కనుక దేవుని బట్టి మనం నిత్యము ఆయనను ఆరాధించాలి, ఆయనను ప్రార్థించాలి. దేవుడు మనకు తోడై ఉన్నవాడు. ఆయన ఎప్పుడు ఏది కొదువ చేయనివాడు. ఆయనను సేవించటం మనకు ధన్యత, ఆయనను ఆరాధించటం మనకు భాగ్యం. మరి నిజమైన దేవుడు ఎవరు అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు నిజమైన దేవుడుగా ఉన్నాడు. తండ్రికిని మనకును ఆయన మనకు దేవుడై ఉండి, ఇదిగో మన పాపముల నుంచి, మన శాపముల నుంచి ఆయన మనలను రక్షించుటకు మన శరీరమును తీసుకొని ఈ లోకానికి వచ్చి కన్యక గర్భమున పుట్టి 33.5 సంవత్సరం ఈ లోకంలో అనేక శ్రమలను, ఇబ్బందులను పడి సిలువ మానుపై తన ఆఖరి రక్తపు బొట్టు వరకు మన శాపములను, మన దోషములను పోగొట్టి మనల్ని తండ్రికిని మనలను దగ్గర చేయుటకు కృప చూపించిన దేవాది దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లించుదాం. దేవుడు ప్రేమై ఉన్నాడు. ఆయన ప్రేమ ఊహకందని ప్రేమ, మనసు నిండిన రమ్యమైన ప్రేమ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమ. ఒక చిన్న కీర్తన పాడుకుందాం. ఊహకందని ప్రేమలోన భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు, మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు, మరపురాని కలల సౌధం గురుతులే నీవు, ఎడబాయలేనన్నా నిజ స్నేహమే నీవు, నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు, ఊహకందని ప్రేమలోన భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు, మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు, మరపురాని కలల సౌధం గురుతులే నీవు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యమైన ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి సన్నిధిని, ఆయన ముఖ కాంతి మన అందరి మీద ప్రసరింపచేయునుగాక. దేవుడు మన అందరి కుటుంబాలను దీవించి, ఆయన సువార్తలో వినిన ప్రతి వాక్యం మన హృదయం నాటబడినదై తదువిధంగా మనం నడుచుకొనొచ్చు మారు మనస్సును కలిగి రక్షణానంద భాగ్యాన్ని దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇంతవరకు నాయన నీవు మాతో ఉండి నడిపించి, నీ వాక్యం ద్వారా, నీ పరిశుద్ధాత్మని సహాయం చేత మీరు మాతో మాట్లాడి, దేవుడు ఎవరు, నీవు ఎవరుగా ఉన్నావు అని మమ్మల్ని ఎంతగా మీరు మాతో మాట్లాడి, ప్రభువా నీవు మరి ముఖ్యమైనటువంటి విషయాలను గురించి మేము సూక్ష్మమైన పరిశోధనలో మేము తెలుసుకుని, ప్రభువా నువ్వు గొప్ప దేవుడవని, నీవు ఇమ్యూటబుల్ అని, నీవు నిత్యుడవని, నువ్వు అదృశ్యుడవని, నిరంతరం నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడవని మీరు మాతో మాట్లాడిన అట్టి కృపా భాగ్యమును బట్టి నిన్ను స్తుతిస్తూ, నేను తెలుసుకొని మారు మనసు పొంది నీ బిడ్డలుగా మమ్మల్ని వినుచున్న ప్రతి ఒక్క బిడ్డరి మీదకి నీ దీవెనలు కుమ్మరించమని యేసు ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాం నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.